హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము చోలే కర్రీ తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ చోలే కర్రీని నేను కొద్దిగా డిఫరెంట్గా చేశాను. ఇక్కడ నేను మొలకలొచ్చిన చోలేను తీసుకున్నాను. చనాను ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో చనాతో పాటు 4-5 టమాటాలు తీసుకోవాలి. దాంట్లోనే 4 మిరియాలు, 3 లవంగాలు, ఒక బ్లాక్ ఇలాయచీ, ఒక గ్రీన్ ఇలాయచీ కూడా వేయాలి. వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి కుక్కర్ని. ఉడకబెట్టేటప్పుడు ఈ మసాలా వేస్తే దానికంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఆ కర్రీకి. ఆ టమాటా మీద ఉన్న పీల్ని తీసేసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది ఉడికిన తర్వాత. ఏ కర్రీలోకి ధనియాల పొడి అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడే దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా మసాలా కూడా వేశాను. వేసి పేస్ట్ చేశాను. టమాటాను కూడా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి దాంట్లోనే నేను కాజు వేసి పేస్ట్ చేశాను. ఇంట్లో కాజు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి చిక్కదనం వస్తుంది కర్రీకి. దీంట్లో నేను కొద్దిగా చింతపండు రసం కూడా వేశాను. ఈ చింతపండు రసం వల్ల చోలే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లోకి 2 చిన్న ఉల్లిగడ్డలను తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డనేమో మనం కర్రీ చేసేటప్పుడు అందులో వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డనేమో మనం పేస్ట్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చోలే కర్రీ తయారు చేసుకుందాం. దాంట్లో తగినంత నూనె పోసుకొని సాజీరా వేయాలి. సాజీరా వేసినాక ఉల్లిగడ్డలు వేసుకొని పుదీనా వేయాలి. దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపి ఆ ముద్దను దీంట్లో వేసి మంచిగా వేయించుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంట్లో బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా వేగిన తర్వాత కొద్దిగా బటర్ కూడా వేయాలి. బటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లోనే కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత, దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీంట్లో మనము ఉడకబెట్టిన చెనాను కొద్దిగా తీసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసిన చెనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన చెనా ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఉడికిన తర్వాత అప్పుడు దాంట్లో మనం టమాటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్లో కాజు కూడా వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శనగను ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లో పోసుకోవాలి. అది ఉడికేటప్పుడే చింతపండు రసం కూడా పోసుకోవాలి. ఉడుకుతున్నప్పుడే దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. దీంట్లో నేను డిఫరెంట్గా చేసింది ఏంటంటే పన్నీర్ వేసుకున్నాను. పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో చివర్లో వేసాను. పన్నీర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దాంట్లోనే కొద్దిగా బటర్ వేయాలి. నేను ఒక 3 క్యూబ్స్ బటర్ వేసాను. బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్కి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకొని చూడండి. తయారు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.